ఎపిసోడ్ నెంబర్ 16. శ్రీ పంచమి నాడు జపం చేయవలసిన పరమమంత్రం ఏది? శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీదేవి జన్మించిన రోజు శ్రీ పంచమి. శ్రీ పంచమి నాడు ఏం చెయ్యాలి? శ్రీ పంచమి నాడు ఎలాంటి మంత్రాన్ని జపం చేస్తే క్షేమం కలుగుతుంది? ఏ మంత్రం జపం చెయ్యాలి? ఏ విధమైన ప్రవర్తనతో మనం అమ్మను స్తోత్రం చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది? సరస్వతీదేవికి కాలానికి ధనానికి సంబంధం ఏమిటి? అన్నీ ఒకటే. ఏమిటి ఆ ఒకటే? సరహ అంటే ప్రవహించేది అని అర్థం. దేహంలో ఉండే సమస్త అవయవాలను ఒకటి చేసేటటువంటి మనస్సు ప్రవహించే రూపంతో ఉంటుంది కనుక ఆ మనస్సు పేరు సరహ, జ్ఞానము అని అర్థం. దేశంలో ఉండే సమస్త నదులను కలిపేటటువంటి అంతర్వాహిని అయిన ఆ మహా నది పేరు సరస్సు. అంతర్వాహిని అయిన ఆ సరస్సు ఎక్కడ ఈ దేశంలో రెండు నదులు కలుస్తాయో అంతర్వాహినిగా ఆ సరస్వతి కూడా కలిసి చేరుతుంది కనుక ఆ సంగమానికి త్రివేణి సంగమం అని పేరు. గంగా యమున అంతర్వాహిని సరస్వతి, మూసి కృష్ణ అంతర్వాహిని సరస్వతి. ఇలా నదుల సంగమాన్ని అంతర్వాహినిగా కలిపేటటువంటి శక్తి సరస్వతి. సరస్వతీదేవి అనుగ్రహం మనకు లభించాలి అంటే జపం చేయవలసిన పరమ మంత్రం చాలా సులభం. నామమంత్రం. ఓం సౌం సహ సరస్వత్యై నమః. ఇది పరమ మంత్రం. సౌం అనబడేటటువంటి బీజం సావిత్ర్యాత్మకం, సౌర సంబంధితం. సహ అన్న శబ్దం జ్ఞాన సంబంధితం. ఓం ప్రణవ బీజం. ఓం సౌం సహ సరస్వత్యై నమః. నామమంత్రాన్ని జపం చేస్తే కలియుగంలో స్మరణాన్ముక్తి అని ఆర్యోక్తి. ఏది దేవీ దేవతాకంగా కూడా అనుగ్రహం పొందాలి ఆ దేవీ దేవతల యొక్క అంటే వారి నామాన్నే స్మరించాలి. ఓం శ్రీం రాం రామాయ నమః రామమంత్రం. ఓం హం హనుమతయే నమః హనుమ మంత్రం. దైవం ఒక్కటే అయిన ఆ దైవానికి కాలానుకూలంగా వచ్చేటటువంటి ప్రకృతిపరమైనటువంటి నామములే ఈ దేవీ దేవతాకంగా ఉండే నామాలు. అఘము అంటే పాపము, అది పోగొట్టేటటువంటి మాసం మాఘమాసం. అందులో పంచమి తిథి సంతానపరమైనటువంటి సంఖ్య 5వ సంఖ్య. వహ్నిత్వస్తు హిమాద్రియా గణపతి సర్ప. ఆ 5వది అయిన పంచమి తిథికి సర్పములు ఆధిపత్యం కలిగి ఉండగా సర్ప అంటే కదిలేది, జరగమని చెప్పేది, ముందుకు ప్రయాణించేది కనుక సరహ జ్ఞానం కూడా ప్రతీకాత్మకంగా స్వీకరించిన ప్రాచీనులు మాఘశుద్ధ పంచమిని సరస్వతీ జయంతి అని మనకు తెలియజేశారు. చిన్నారి బాలబాలికలకు పుస్తకములు, పలకలు, వ్రాసే నిమిత్తమే కలములు బహుమానంగా అందించడం, చదువుకునే ఏర్పాట్లు చేయడం, మంత్రాన్ని జపం చేయడం, స్వచ్ఛమైన ఆవు పాలను అమ్మకు నైవేద్యంగా సమర్పించి అందరికీ ప్రసాదంగా నైవేద్యంగా తీర్థంగా వితరణ చేయడం, పంచిపెట్టడం, తెల్లని వస్త్రములు ధరించడం. పాలని నీటిని వేరు చేసేటటువంటి శక్తి కలది కనుక సరస్వతీదేవి హంసను వాహనంగా స్వీకరిస్తుంది. కాలానికి ప్రతీకాత్మకంగా ఉన్న కారణం చేత జపమాలను చేతబుచ్చుకుంటుంది. మన దేహంలో ఉండే వెన్నుపూస 24 మెట్లతో కూడుకుని ఉన్న కారణం చేత 24 మెట్లు గల కచ్చపి అనే వీణను సరస్వతీదేవి తన ఒడిలో అట్టి పెట్టుకుని దర్శనమిస్తుంది. శ్వేతవస్త్రధారిణిగా శుక్లాం అన్న పేరిట అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితి నీవు నా ఇల్లంబందున నిలిచి అంటాడు పోతనామాచ్యుల వారి భాగవతంలో. అదేవిధంగా శారదాంభోజవదనావదనాంబుజే అని మనమంతా కూడా సంస్కృత సారస్వతంగా కీర్తిస్తాం. వాణి నా రాణి అంటాడు పిల్లల మరి పినవీరభద్రుడు జైమిని భారతంలో. ఏ కవిత్వం చూసినా, ఏ కవితామృతాన్ని గురోలినా, ఏ కవి అక్షరాన్ని చేతబుచ్చుకునే ప్రయత్నంలో ముందుగా కావ్యారంభం చేసినా అమ్మకు నమస్కారం చేస్తాడు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అంటాడు.
అలాంటి సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకునే నిమిత్తమై మనమంతా కూడా ఓం సౌం సహ సరస్వత్యై నమః అన్న మూల మంత్రాన్ని జపం చేద్దాం. అమ్మ అనుగ్రహంతో ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.